సిపిఐ 11వ మహాసభలు మందమర్రిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ వి అబ్రహాం స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఐ 11వ మహాసభలు మందమర్రిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ వీటి అబ్రహాం స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ వీధుల గుండా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కలవేణి శంకర్, రామడుగు లక్ష్మణులు మాట్లాడుతూ బూర్జీవా పార్టీలు కేవలం ఓటు కోసం మాత్రమే పనిచేస్తున్నాయని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. సింగరేణి ఏర్పడినప్పటి నుండి నేటి వరకు అటు సింగరేణి ఇటు కమ్యూనిస్టు పార్టీ సమానంగా విస్తరించాయని, ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన ఘనత సిపిఐ పార్టీకి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. సింగరేణిలో రోజు రోజుకు గనులు మూతపడుతున్నాయని, కొత్త గనులను తవ్వి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అంతేగాని సమస్యలను పక్కకు పెట్టి ఖజానా లేదని తప్పించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సలీంద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి 99 వసంతాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాలకు అడుగుపెట్టడం జరిగింది. మరి అదే వెలువలో ఈ యొక్క సంవత్సరం పాటు మరి మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి పట్టణ, మండల, రాష్ట్ర, జాతీయ మహాసభలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఆనాడే కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిన నాడే దున్నేవారికి భూమి కావాలని చెప్పి బడుగు బలహీన వర్గాల కార్మిక, కర్షక, పేద ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ నాటి నుండి నేటి వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు మరి సమరశీల పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ మరి ఈరోజు మందమర్రి పట్టణ 11వ మహాసభలను ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఒక మహాసభలకు ఇచ్చేసినటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకులకు అభివందనలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఇలా కేంద్రంలో, రాష్ట్రంలో ఇలా పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు మరి కమ్యూనిస్టు పార్టీ మరి ఉద్యమాలు చేసి మరి సమరశీల పోరాటం చేయడానికి మరి ముందుంటుందని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క మహాసభల ద్వారా మరి గ్రామ శాఖ నుండి పట్టణ, మండల శాఖల వరకు నూతన కమిటీలను ఎన్నుకొని మరి ఉత్తేజకరంగా మరి పనిచేసే విధంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో ఈరోజు ఈ పట్టణ మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి ముందుగా ఈ మందమర్రి పట్టణానికి స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రజాస్వామ్యం ఆ విలువలను నిలబెట్టడం కోసం అసూలు బాసినటువంటి అమరజీవి కామ్రేడ్ వీటి అబ్రహాం గారి స్తూపాన్ని పూలమాలతో సత్కరించుకొని వారి ఆశయాల్ని కొనసాగిస్తామనేటువంటి విలువలో ఈ మందమర్రి పట్టణ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఈ మందమర్రి పట్టణంలో బొగ్గుబావుల విస్తరణ తర్వాత అటు కార్మిక ఉద్యమం, దానితో పాటు కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణ, ఈ రెండు కూడా ఒక రైలు పట్టాలాగా ఈ పట్టణంలో నడవడం అనేటువంటి జరిగింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వెల్లువలోనే ఇక్కడ జరిగినటువంటి అరాచకత్వానికి వ్యతిరేకంగా, గుండాయిజానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కోసం వీటి అబ్రహాం గారు నాటినటువంటి విత్తనాలే ఇవాళ ఈ మందమర్రి పట్టణాన్ని నేటికి కాపాడేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మంచిర్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మందమర్రి మండలం ద్వారా ఇవాళ మా అమరజీవి కామ్రేడ్ వీటి అబ్రహాం గారిని స్మరించుకుంటూ వారి ఆశయాల విలువల్ని నిలబెట్టుకుంటూ ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా మహాసభలు విజయవంతం కావాలని చెప్పి ఇవాళ ఈ జిల్లాలో ఈ టౌన్ ద్వారా ప్రారంభమైనటువంటి మహాసభ ఈ పట్టణంలో 400 సభ్యత్వం 13 శాఖలతో విస్తరిస్తున్నటువంటి ఈ పట్టణంలో మరింత బలమైనటువంటి ప్రజా సంఘాల విస్తరణ జరిగి రానున్నటువంటి రోజులలో ఈ మందమర్రి పట్టణంలో ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ, ఈ బూర్జో పార్టీలకు అట్లాగే ప్రభుత్వానికి ఒక గుర్తింపును చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజాస్వామ్యయుతంగా మనం ఎంచుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మందమర్రి పట్టణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.